నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పార్టీ మారాలనే ఆలోచనలో పడ్డారా? దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి మెసేజ్ చేశారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇంకా పార్టీ మారాలనే ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. దీంతో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మెసేజ్ చేశారని కూడా తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారికి మెసేజ్ చేశారో లేదో విషయం తెలియదు, కానీ అతను కూడా అంతర్మథనంలో పడ్డాడేమో అనే సందేహాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఆయన ఓటమి పరాభవం ఒకటి అంటాడు, అంటే అఫ్కోర్స్ ఆయన గెలిచిండొచ్చు, వాళ్ళ అబ్బాయి గెలిచిండొచ్చు, కానీ పార్టీ పరిస్థితి చూస్తే ఘోర పరాభవం. తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో సరిగ్గా పట్టించుకోలేదు, ఇప్పుడు మరలా పట్టించుకున్న ప్రయోజనం ఉంది, చేతులు కాలేక ఆకులు పట్టుకునే విధంగా ఉంది అనే విషయం అర్థమవుతున్నట్టుంది. ఎందుకంటే చాలామంది ఆయన యొక్క అనుచరులు కూడా, అయ్యా మీరు మనం ఇలాగా ఉంటే మనకు పరిస్థితి ఇబ్బందిగా ఉంది, ఇప్పటికే మీ మీద లేనిపోని కేసులు కూడా పెడుతున్నారు, ఈవెన్ మన దగ్గర చుట్టుపక్కల ఉండే నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీ, సర్పంచ్ స్థాయి వ్యక్తులు కూడా మెల్లమెల్లగా జారుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు జారుకోవడంతో పాటు నిజంగా వాళ్ళ పార్టీలో ఉన్నారా లేరా అనే సందేహం కూడా వస్తుందయ్యా. ఎందుకంటే వాళ్ళు పిలిస్తే కలవడానికి ఇష్టపడట్లేదు, పోనీ అలాగానే పక్క పార్టీలో చేరిపోయారంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడా లేదు. సో ఒక్కొక్కరుగా మొహం చాటేస్తున్నారు, మిమ్మల్ని కలవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పొంగనూరులో పరిస్థితి ఎలాగ ఉంది, అండ్ మోర్ ఓవర్ చాలా ఇబ్బందులుగా కూడా ఉన్నాము, పార్టీ మనుగడ ఏంటనే ప్రశ్నార్థకం. ఒకవైపు కేసులు కూడా, ఎందుకంటే గత 5 ఏళ్లలో వీళ్ళంతా కేసులు చేసి ఇది చేశారన్నది కూడా వీళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా, అరే మనం ఇంత ఇబ్బంది పెట్టాం, సర్లే తప్పదు. కొంతమంది బయటికి మాత్రం మన ఎవరు చేయలేరురా అని అనుకున్నా కానీ లోపల మాత్రం ఫీలింగ్ ఉంటుంది కదా, అరే గతంలో వీళ్ళకి ఇంత టార్చర్ పెట్టాం కాబట్టి ఇప్పుడు మనం అది అనుభవించాలిరా, తప్పదురా అనే ఫీలింగ్ ఉంటుంది, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో చాలామంది పెద్దలు, వైసీపీని నమ్ముకున్న పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట. సో వీళ్ళందరూ చెప్పేసరికి జనరల్గా నాయకుడు అనేవాడు అభిమానులు, కార్యకర్తలు, తన నియోజకవర్గ ప్రజలు ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపితే అటు నడుచుకోవాల్సిన పరిస్థితి తప్పదు. కొన్నిసార్లు పార్టీ ఫిరాయింపుల కింద కానీ లేదంటే పార్టీ జంప్ అయ్యేది కూడా ఆ కింద స్థాయి కార్యకర్తలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే దాన్ని బట్టి కూడా నాయకుడు అనేవాడు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బాగోగుల కోసం ఈయన నాయకుడు అయ్యాడు, రేపొద్దున వాళ్ళ ఇష్ట ప్రకారం నాయకుడు నడుచుకోకపోతే ఆ కింద స్థాయిలందరూ కూడా మొహం చాటేశారు అనుకోండి, ఇంకా నాయకుడు ఏమవుతాడు, కార్యకర్త అయిపోతాడు నాయకుడు కూడా. సో అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు అందరూ అడగడం వల్ల పెద్దిరెడ్డి గారు ఆలోచనలో పడ్డారు. అందుకే వైసీపీ తరఫున ప్రెస్ మీట్లు కానీ మీడియా ముఖంగా మాట్లాడడం కానీ ఏమీ చెయ్యట్లేదు అనే వార్తలు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. బట్ ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలుచుకున్న 11 మంది, అతనితో పాటు 11 మందిలో పెద్దిరెడ్డి గారు ఈయన కీలకంగా కనిపిస్తున్నారు. మిగతా అందరూ కూడా అంత నేము ఫేమ్ ఉన్న నాయకులు అయితే కాదు. సరే పోనీ మేమిద్దరమైనా అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేద్దామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీ స్థానానికి అవినాష్ రెడ్డి గారితో రాజీనామా చేయించి పోటీ చేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ. సో సెంటర్లోకి వెళ్ళిపోతే కొంత గౌరవంగా ఉంటుంది అని అనుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ మరి ఇంకా ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి స్థాయి వ్యక్తులు ఎవరున్నారు, అంత నాయకుడు, ఆయన ఇంకా సింగిల్గా వెళ్ళగలడా అసెంబ్లీకి కూడా? వెళ్ళలేని పరిస్థితి. సో ఇవన్నిటిని బేరీజ్ వేసుకుంటే మనం ఏం చేద్దాం, పార్టీలో కొనసాగితే స్తబ్దుగా సైలెంట్గా ఉండిపోవాలి, లేదా పార్టీ వీడుదామా? పార్టీ వీడితే ఏ పార్టీలోకి వెళ్ళాలి? జనసేనలోకి వెళ్ళారు, టీడీపీలోకి వెళ్ళారు, కూటమిలో ఇంకేముంది, బీజేపీ ఒకటి ఉంది, అలా కాకుండా ఇంకేమున్నాయి రాష్ట్రంలో పార్టీలు? కాంగ్రెస్ ఒకటి ఉంది. కాంగ్రెస్లోకి వెళ్ళాలంటే షర్మిలా గారు ఆల్రెడీ ఉన్నారు. సో ఆల్రెడీ అక్కడ విభేదించుట వచ్చారుగా కాంగ్రెస్లోకి వెళ్ళారు. బీజేపీ ఒకటే ఆప్షన్గా కనిపిస్తుంది. ఆయన దానికి అనుచరులు కూడా బీజేపీలోకి వెళ్తే బాగుంటుందా అనే సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారంట. బట్ ఆయన ఒక్కసారి సరే దీని మీద ఒకసారి అధినేతతో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం, అంతవరకు వెయిట్ చేయండి, ఎవరేం తొందరపడద్దు అన్నట్టుగానే పెద్దిరెడ్డి గారు ప్రతి ఒక్క నాయుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే జనరల్గా ఏ నాయకుడైనా అలాగే చెప్తాడు, బాబు మీరు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి, చూద్దాం అవకాశం ఎటుంటే అటువైపు ఇది అవుదాం అన్నట్టుగానే మాట్లాడతారు. సో అట్లా మాట్లాడుతున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చారు, మెసేజ్ ఇచ్చారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. బట్ అలాంటివి మెసేజ్ ఇవ్వకపోయినా ఫేస్ టు ఫేస్ కలిసి చెప్తారని నేను అనుకుంటున్నాను. బట్ కలిసినప్పుడు మాట్లాడతారేమో కానీ ప్రస్తుతానికైతే మెసేజ్ ఇచ్చారో లేదనే విషయం నాకు తెలియదు. అంటే ఎక్కడ దానికి సంబంధించిన వైసీపీ శ్రేణుల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ పెద్దిరెడ్డి గారి నియోజకవర్గంలో ఉండే వ్యక్తులు కానీ పెద్దిరెడ్డి సంబంధించిన కార్యకర్తలు కానీ
అయ్యా మనం ఈ కేసుల గురించి కానీ ఫర్దర్గా మన నియోజకవర్గ బాగోగుల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ మాట్లాడాలంటే మనం అయితే ఎటు కాకుండా సైలెంట్గా నుండిపోవాలి, లేదా వేరే బీజేపీ లాంటి పార్టీని తీర్థం పుచ్చుకొని అటైనా షిఫ్ట్ అవ్వాలి అనే సూచనలు చేస్తున్నారంట. ఇంకోటి అంటే ఈ ఓటమి తర్వాత మిథున్ రెడ్డి కూడా బీజేపీ వైపు చూస్తున్నారన్నట్టు వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. మేబీ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎలా అయిపోయిందంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి, ఎవరి స్వార్థం వాళ్ళది. గట్టిగా మాట్లాడితే మా నియోజకవర్గ ప్రజలు ఇలా రిక్వెస్ట్ చేశారు కాబట్టి అందుకే అట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అందుకే పార్టీ మారామని చెప్తున్నారు. సింపుల్గా ప్రజల మీద తోసేస్తున్నారు. ప్రజల్ని ఎవరు ఇల్లు అడుగుతారు, మీరే ఇల్లు మారమన్నారు అని అంటే మేమేం చెప్పలేదండి అని అంటారు. కానీ నాయకులు మాత్రం సింపుల్గా ప్రజల అభిష్టం మేరకే లేదా మా నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారామని చెప్తున్నారు. ఏది ఏమైనా వార్డులు బళ్ళు వార్డులు అయ్యాయి. కూటమి బీభత్సమైన మెజార్టీ గెలుచుకుంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పుదాలు వాళ్ళకి యాక్సెప్ట్ చేసుకోలేక అలాగని ఒప్పుకుంటే ఎక్కడ అవమానకరంగా ఉంటుందని ఒప్పుకోక అలాగా తచ్చాడుతూ ఉన్నట్టున్నారు. కానీ చాలామందికి ఒక రకమైన భయాందోళనలు అయితే ఏర్పడ్డాయి. అయితే సైలెంట్గా ఉండాలి లేదా పార్టీ మారిపోవాలి అని. బట్ పార్టీ మారిపోవడానికి కూడా అక్కడ కూటమిలో తీసుకునే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ బీజేపీలోకి చేరాలన్నా కూడా ఇక్కడ పురంధరేశ్వరి గారి నిర్ణయం అయితే వర్తించే ప్రస్తుతానికి. ఆవిడ రాష్ట్ర అధ్యక్షులు అయిన సెంట్రల్లోకి వెళ్ళి లావాదేవీ చేసేంత లాబింగ్ చేసే ఇది ఉంటుందా రాష్ట్ర స్థాయి వ్యక్తులకి? అందరికీ ఆ స్థాయి ఉంటుందా చెప్పలేం. సో టీడీపీ జనసేనలోకి ఎలాగా వెళ్ళలేరు. టీడీపీ జనసేన తీసుకువెళ్ళినా రాబట్టుకునే పరిస్థితి లేదు. బట్ టీడీపీ కూడా ఈ కార్పొరేషన్ నేపథ్యంలో కొంతమందిని వైసీపీ వాళ్ళని కూడా చేర్చుకునే అవకాశం ఉందని వార్తలు కూడా వస్తున్నాయి. అలాగానైతే కొంతమంది వ్యక్తులకి అంటే వైసీపీలో గత ప్రభుత్వంలో 151 మంది ఎమ్మెల్యేల్లో ఆ 11 మంది తీసేస్తే 140లో వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైనా చేరడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ టీడీపీ మీద ఎస్పెషల్లీ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ మీద ఎవరైతే నోరు పారేసుకున్నారో, ఎవరైతే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి విమర్శించారో అటువంటి వాళ్ళు మాత్రం పార్టీ మారే అవకాశం లేదు. అలాగని కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఉన్న వైసీపీలోనూ కొనసాగలేని పరిస్థితి అయిపోతుంది. కొంతమంది కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా పార్టీకి ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు అదే చెప్పబోతున్నాం, మీరు బాగా అడిగారు. ఇప్పుడు కేశినేని నాని గారు కూడా టీడీపీ ఎంపీగా ఉండి ఇప్పుడు వైసీపీలోకి చేరారు. ఆయన చేరిన తర్వాత కూడా ఆయన కింద స్థాయి ఎవరైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఆయనతో పాటు వైసీపీలోకి వెళ్ళారు, టీడీపీలో ఉండిపోయారు. ఇప్పుడు ఆయన ఇంకో కేశినేని వాళ్ళ సోదరుడే అంటే కజిన్ చిన్ని ఎంపీగా గెలుచుకున్నారు. ఇప్పుడు కేశినేని నాని నేను ఇంకా వెనక్కి తిరిగి రాలేక నేను రాజకీయాలకు దూరంగా ఇంకా రాజకీయాలే వదులుకోవాలనుకుంటాను డిసైడ్ అయ్యాను అంటున్నారు. మేబీ వెనక్కి తిరిగి రాలేక అందులో కొనసాగలేక కూడా అయ్యుండొచ్చు కదా, లేదంటే కొనసాగొచ్చు కదా. రేపొద్దున మళ్ళీ ఏదో నామినేటెడ్ పోస్టో లేదా ఎంపీ రాజ్యసభ ఏమి ఏదో ఇస్తారేమో ఆస్తోనే ఉండొచ్చు కదా. ఎందుకు ఉండలేకపోతున్నారంటే వాళ్ళకే అర్థమైపోయింది సీన్. ఆప్షన్ లేక వైసీపీలోకి వెళ్ళారు. మరలా ఇప్పుడు వెనక్కి రాలేని పరిస్థితిలో ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండే పరిస్థితి వస్తుంది. ఇంకా ఇట్లా కాదు, ఇంకా చాలామంది నెల రోజులే కదా అయ్యింది ఇంకా గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఇంకా ఎన్ని వార్తలో ఇంకెంతమంది బయటకు వెళ్ళిపోతారో, ఇంకెంతమంది రాజకీయాలకు దూరంగా సన్యాసం తీసుకుంటారో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.